ఉద్యమం చేస్తున్నామనే కారణంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష కట్టిందని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు అయోధ్యరాం విమర్శించారు. వేతనాల కోసం ధర్నా చేస్తున్న కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మన పరిణామంలో చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగానే బయోమెట్రిక్ తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగానే శాలరీస్ ఆపుతున్నారు. ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ చేయడం కోసం, నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు మీటింగ్ పిలిచి ఈడీఓస్ బిల్డింగ్కి డీపీ రాలా. ఈడీఓస్ బిల్డింగ్ డీపీ రాకపోవడం అంటే ఎంత కిలోమీటర్ దూరం లేదు. ఈడీఓస్ బిల్డింగ్ ఏమన్నారు, గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాన్యం 1 కిలోమీటర్ దూరంలో అక్కడ రాలేదు. అయిపోయింది. అక్కడ ధర్నా ఉంది. సీఐటి కొన్ని 100 మంది వచ్చేసారు కాబట్టి కొట్టేత తిట్టేత భయపెడతారు కాదు. నిన్న 4 గంటల గుర్తింపు మొత్తం రిలయన్స్ అంతా కూడా వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు. సీఎండీ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్, సీఎండీ క్యాబిన్లో ఉన్నాడు, సీఎండీ మీటింగ్ రాలేదు. దీని అర్థం ఏంటి? గుట్టలు తీసి కొట్టదు దీని అర్థం కానీ అది లాక్ రావట్లేదా? నిజమే కష్టం ఉంది నీకు, నిజమే కష్టం ఉంది నీకు. కష్టం ఉంది కాబట్టి నా కష్టంలో జీతాలు ఇవ్వకపోతే చెప్పు, పిలిచి గుర్తింపింది మాట్లాడాలి, కన్విన్స్ అయ్యి. అరే మాట్లాడడానికి నీకు ఇగో, నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా లేవు. మీటింగ్ పిలిచి నువ్వే రావు మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు. బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి 10,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది. నిన్న ఈడో సరిపోతే ఆ బోర్డు ఎలా పరిస్థితి కూర్చొని 2018, 19 500 మిలియన్ టన్నులు తీసాం కంపెనీలో. 18, 19 500 మిలియన్ టన్నులు వచ్చింది. కరోనా కాలంలోనే మిడిల్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? కారణం గవర్నమెంట్ కదా. నువ్వు కావాలని షార్టేజ్ చేస్తావు, కావాలని చంపేయాలనుకున్నావు. స్లో పాయిజన్ ఇచ్చేస్తాం మీరు ఒక నుంచి. గంగవరం పోర్టులో కేవలం 500 మంది వర్కర్స్ చేసిన గొడవకి, ఆ కనీస వేతనాలు ఏమైనా గొడవకి 20 లక్షల రూపాయలు ఏమైనా గొడవకి 35 రోజులు సమ్మె జరుగుతుందా? గవర్నమెంట్నే మొత్తం గడగడలాడించేసి పోర్టు మొత్తం ల్యాండ్ ఓవర్ చేసేసుకున్నారా? స్టీల్ ప్లాంట్ మనం ఎప్పుడైనా చేయగలిగాం? 1,000 మంది ఉండి ఓ రోజు సమ్మె చేసాం తప్ప. అంటే ఇది కూడా కావాలని చేసినట్టు పోర్టు. చివరికి 500 మంది వాళ్ళు బయట ఉంటే 3,000 మంది నానాధారాలు లోపల ఉండమంటే వాళ్ళతో పని చేయడం కూడా సిద్ధంగా లేడు. మనం మధు పెట్టి కొనుక్కున్న డబ్బుల్ని 650 కోట్ల డబ్బుల్ని కనీసం ఆ మెటీరియల్ అక్కడ పెట్టుకుని మన మెటీరియల్ మనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే సమాధానం లేదు. ఉత్పత్తి లేకుండా చేసి మనకు కనపడింది ఇది. మనకు కనపడింది బయట ఏంటంటే ఇవాళ 16 mm రీబారు, 20 mm రీబారు, 25 mm రీబారు బయట మార్కెట్లో 3,000 రూపాయలు. రైట్ సార్, 3,000 రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. రైట్ సార్, ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు. ఎల్ఎంఎం ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే ఏదో మిర్చి బజ్జీలు, ఆటు బజ్జీలు కొనుక్కున్నట్టుగా టకటగా వ్యాన్ల మీద వేసి, లారీల మీద వేసి పట్టుకుపోతూ ఉన్నారు. స్టీల్ మామూలుగానే 5,000 రూపాయలు టన్ను పెరిగింది. ఇది లాభం మనకి. 5,000 రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో 3,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ రాదు, అది వెనక రాదని చెప్పేస్తున్నారు ఇంకా బయట మార్కెట్లో మన కాంపిటీటర్స్.